దేవునికి మన పట్ల ఏమున్నాయి? ఒక ఆలోచనలు, ఒక ఉద్దేశాలు ఉన్నాయి. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మన ఆలోచనలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏమండి, నాకంటూ మైండ్లో ఒక థాట్ ఉందండి, ఆ ఆలోచన కోసం ప్రయత్నిస్తాను, ఎంత డబ్బులైనా వెచ్చిస్తానండి, ఎంత దూరమైనా ప్రయాణం చేస్తానండి అని చెప్పి మనుష్యుడు నిరంతరాయంగా తన ఉద్దేశాలు సఫలపరుచుకోవడానికి ఆరాటపడుతూ ఉన్నాడు. నీకు విషయం తెలుసా? నీ ప్రణాళికలు, నీ ఉద్దేశాలు, నీ తలంపులు నిన్ను ఖచ్చితంగా నష్టంలోకి నడిపిస్తాయి, ఖచ్చితంగా ఏదో ఒక కోణంలో నష్టాన్ని చూపిస్తాయి. కానీ దేవుని ఉద్దేశాలు నీ పట్ల సక్సెస్ఫుల్గా నడిపిస్తాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇదే మనుషులకి దేవునికున్న వ్యత్యాసం. ఇదే మనిషి ప్లాన్ గీసుకుంటాడట. ఉదయం నుంచి సాయంకాలం వరకు, చరిత్ర చెప్పే మాట, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు మనుషుడు ఇంచుమించు 2000 ఆలోచనలు ఆలోచిస్తాడట. అందుట్లో సగం అన్నీ కూడా నష్టపరిచేవే, జీవితాన్నో కుటుంబాన్నో పాడు చేసేవే. త్రాగుబోతులు అనుకుంటాడట సాయంకాలం కల్లా ఒక ఫుల్ బాటిల్ తాగాలనుకుంటాడు. దానివల్ల లాభమా నష్టమా? ఏం నష్టం చెప్పండి? ఆరోగ్యం నష్టమే, డబ్బు నష్టమే. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు మనుషుడు త్రాగాలని, తిరగాలని, ఏదో ఒక అసభ్యకరమైన మార్గాల్లో ప్రయాణం చేయాలని మనుషుడు ఆరాటపడుతూ ఉన్నాడు. కానీ అతని ఆలోచనలు ఏం చేస్తున్నాయంటే ఫైనల్గా డిస్ట్రాక్షన్లోకి నడిపిస్తున్నాయి, కుటుంబాన్ని ఆర్థికంగా దిగజారుస్తూ ఉన్నాయి, అనారోగ్యపరంగా పాడు చేస్తున్నాయి. సంపాదించిన సంపాదన వెనకేసుకోకుండా ఏ రోజుకు ఆ రోజు ఖర్చు అయిపోతే నీ పిల్లలు ఏం తింటారు? నీ భార్య ఏం తిని బతుకుతుంది? నువ్వేం తింటావు? నువ్వెలా జీవిస్తావు? నువ్వెలా బ్రతుకుతావు? ఫ్యూచర్ ఎట్లా? భవిష్యత్తు ఎట్లా? ఇవన్నీ ఆలోచన చేయకుండా మనుషుడు నా ఇష్టాలు నావే, అవే తీరాలి, అవే నెరవేర్చాలని చెప్పి నిరంతరాయంగా కష్టపడుతూ నష్టపోతూ ఉన్నాడు. కానీ దేవుని చిత్తం ఎటువంటిదో తెలుసా? నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టేది దేవుని చిత్తం. చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది దేవుని చిత్తం, నీకు చక్కని సదుపాయాలు కలుగజేస్తుంది దేవుని ప్రణాళికలు. దేవుని ఆలోచనలు ఎంత గొప్పవి అంటే పెంట కుప్పల మీద ఉన్న నిన్ను పతాక స్థానంలో నిలబెట్టేవి దేవుని యొక్క ప్రణాళికలు. అందుకే ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక ఏంటో గుర్తించు.